ఒక 2 నిమిషాలు వస్తుంది. ఏదైతే మనం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం పింఛన్ ఇవ్వని అడగలే. మనం అడగకుండానే మిమ్మల్ని అందరినీ భ్రమలో పెట్టిండు. 2,000 రూపాయలు వస్తున్నటువంటి పింఛన్ని 4,000 రూపాయలు చేస్తామన్నది. 4,000 రూపాయలు ఉన్న అటువంటి పింఛన్ని 6,000 రూపాయలు చేస్తా అన్నది. ఇది మనం అడగకుండానే ఆయన చేసింది. ఇంకా కొన్ని గ్యారంటీ 6 గ్యారంటీలకు వచ్చింది. ఆ గ్యారంటీలతో మనకు సంబంధం లేదు. ఆ ప్రభుత్వం చేస్తుందా అలా నెరవేర్చుకుంటుందా మనకు సంబంధం లేదు. కానీ ఏదైతే ఉన్నదో లేదో చలిదో ఉడుకుదో కొడుకులు పెట్టిందో బిడ్డలు పెట్టిందో ఇక్కడ తిరుగుకుంటా మూలకుండే మనకు పెన్షన్ పెంచుతా అని మాట ఇచ్చి ఇప్పటికి 20 నెలలు గడిచినప్పటికి కూడా రేవంత్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరిస్తాడు. ఎందుకు చేస్తాడు అని అనుకున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి మీకున్నటువంటి బడ్జెట్ 20 కోట్ల బడ్జెట్ ఉంటుంది. ఇప్పుడు 17,000 కోట్లు అనేది ఆల్రెడీ పక్క పెట్టిన అంటారు. స్కీమ్ 6 గ్యారంటీలు ఇచ్చారు అన్నమాట. అది 20,000 కోట్ల బాబాయ్ తెలుసు, గ్రామ పంచాయతీలో పెట్టినారు. 20,000 కోట్ల బడ్జెట్ ను ఏదైతే ధనిక రైతులు ఉంటారు కదా, భూసాగులు పెద్ద రైతులు ఉంటారు కదా, ఏది 100 ఎకరాలు 60 ఎకరాలు 70 ఎకరాలు ఇటువంటి ఉంటారు కదా, మీకున్నటువంటి 20,000 కోట్ల బడ్జెట్ను వాళ్లకు రైతు బంధుగా ప్రకటన ఇస్తుంది. మీ 20,000 కోట్లు తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇవాళ ఎమ్మెల్యేగా నువ్వు గెలిచినప్పటికి నువ్వు జీతం తీసుకుంటాను. ఇప్పుడు ఫ్రీ బస్ అని మీరు అడగలేదు, ఫ్రీ బస్ అని పెట్టుకున్నావు. మరి వీళ్ళ బతుకుదారు ఎవరు చూడాలి? వీళ్ళ బ్రాహ్మణులు పెట్టినావు కదా, మీకైతే పింఛన్ పెరగాలి కదా. ఆ పెన్షన్ అనేది పెంచడం కోసమే ఏదేమైనా ఒకప్పుడు కృష్ణమాదిగ నాయకత్వంలోనే ఒకప్పుడు 2000 స్థాపించినటువంటి వికలాంగుల ఉద్యమం అప్పుడు 500 నుంచి మొదలు పెట్టుకుంటే 2,000 దాకా సాధించి పెట్టినాము. ఇచ్చేది ప్రభుత్వాలు ఇస్తానే మీకు, కానీ పోరాటం చేస్తేనే ఇస్తానే వాళ్ళు. ఎప్పుడైతే కృష్ణమాదిగ నాయకత్వంలో 500 నుంచి 2,000 రూపాయలు పెంచినామో ఇప్పుడు 2,000 రూపాయల నుంచి మీకు 4,000 పెంచడమే మా బాధ్యత. 4,000 నుంచి 6,000 పెంచడమే మా బాధ్యత. ఏదైతే మనకు రేవంత్ రెడ్డిని ఎదిరించాలని మనం అనుకున్నప్పుడు, రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో మనం కొట్టాడనుకున్నప్పుడు మీరు మాకు అండ ఉంటే కొట్టడానికైనా సిద్ధంగా ఉంటాం, తిట్టడానికైనా సిద్ధంగా ఉంటాం. మీకు పింఛన్ పెరిగేదాకా మీకు కన్న కొడుకు లెక్క ఉంటాం. మీకు పెన్షన్ పెరిగేదాకా ఒక కన్న కొడుకులు లెక్క ఉంటాం. కాబట్టి ఏదైతే 13వ తారీఖు నాడు అన్న హైదరాబాద్లో బహిరంగ సభ పెట్టిండో ఆ బహిరంగ సభకు మన ఊళ్ళలో నుంచి వృద్ధులు, వితంతులు, వికలాంగులు వీళ్ళందరూ కలిసి హైదరాబాద్కి వచ్చి మన సత్యంగా చూపెట్టుకొని ఆడ హైదరాబాద్లో కనబడి తెల్లారి వచ్చి మనం ఇక్కడ పింఛన్ తీసుకోవాలి. ఆ రకంగా పోరాటం చేస్తున్నా మనం పింఛన్ మేము సొంతగా మీ దగ్గర రూపాయి తీసుకోము, మేము మీకు రూపాయి ఇచ్చడానికి రాలే, మిమ్మల్ని కూడా మేము రూపాయి అడగడానికి రాలే, మాకు ఏం సంబంధం లేదు. మీరు బుక్క పోయి పెడుతుంది తింటాం, లేకపోతే లేదు. ఇప్పటికి 2 నెలల నుంచి మాకు సమాధిగా మమ్మల్ని నిద్రపోనిస్తలేడు. భార్య పిల్లలు వదిలిపెట్టి ఎక్కడెక్కడి నుంచో మీకోసం తిరుగుతాను. కానీ మీరు మనిషికి ఒక 100-200 వేసుకొని హైదరాబాద్కు బస్కిరాలు పెట్టుకొని వస్తే మన సత్తా మన బలం చూపెడతాము. మనం వచ్చినాక 4 వరకు మనం పింఛన్ తీసుకుంటామనే సంగతి మీకు గుర్తు చెప్తాను. మీరు ఏదేమైనా మీ పక్క పొంటోళ్ళకు ఆ పక్క పొంటోళ్ళకు వాళ్ళకి అందరూ చెప్పుకుంటూ మళ్ళీ ఒక్కసారి మన శ్రీరాంపూర్ టెంపుల్, ఇది మైదంబండ, ఈ మైదంబండ గ్రామంలో టెంపుల్ కాడ ఒక 100 మందితో మీటింగ్ పెట్టుకున్నాం. మీకు మాకు ధైర్యం ఇస్తారా? మీరు ఫుల్ సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఎప్పుడైనా మీ అందంగా ఉన్నా మీరు మాకు ధైర్యం బాబాయ్ అక్కడ ఉంటే ఎట్లా బాబాయ్ పింఛన్ వచ్చే బాధ్యత కృష్ణమాది మాది. మాకు మీరు ధైర్యం ధైర్యం ఇస్తే సరిపోతుంది. కృష్ణమాది మనం సాధించడం ఏది లేదు, ప్రతి ఒక్కరు సాధించుకున్నాం. కృష్ణమాదిగా మమ్మల్ని రాగమంటే చెప్తాం, బతుకమంటే బతుకుతాం. జాతి కోసం సబ్బండ వర్గాల కోసం పనిచేస్తాం తప్ప కానీ ఏదన్నా ఓట్లు తెప్పించుకోవడం రావు. మాకు సంబంధం లేదు. బుక్క నీళ్ళు అంటే ఎత్తాం, తాగుతాం, పోతాం, అంతే తప్ప కానీ మేము హక్కుల కోసం పోరాటం చేసుకోలేము తప్ప కానీ మేము ఆశల కోసమో లేకపోతే మీరు 10 రూపాయలు ఇస్తే పట్టుకొని పోవడం కోసమో మేము ఊళ్ళలో తిరగవు. మాకు అవసరం లేదు. ఎవరన్నా మిమ్మల్ని కూడా ఇప్పుడు కొంతమంది రాలేదా నుంచి మంజూరు అయితే అట కొత్తవి అప్లికేషన్లు గిన్నె ఉన్నాయట. ఎంపీడీ ఆఫీసులో చెప్పారు.
సరే మీరు అందరూ మళ్ళొక్క రోజు మేము చెప్తాము. మనం హైదరాబాద్ లేకపోతే మంతినే దగ్గర ఉంటుంది, అందరు వస్తారు. హైదరాబాద్ అంటే బాగా లాంగ్ ఉంటుంది మనకు. అదే హైదరాబాద్ మంత్లో ఏదో ఒక రోజు అన్న టైం ఇస్తాడు మనకి. ఇప్పుడు ఈ మధ్య 2 రోజుల ఆ టైం ప్రకారం మళ్ళీ ఒక డేట్ పెట్టుకొని ఇక్కడ మీటింగ్ పెట్టుకుందాం. మళ్ళీ మీటింగ్ పెట్టుకొని మంత్రికి పోయినా కూడా మన శ్రీధర్ బాబు ఎన్నికల మేనిఫెస్టో రాసింది. మన మంత్రి శ్రీధర్ బాబు మన కార్డులో కూడా ఇచ్చిండు అప్పుడు అందరు సిగ్నేచర్ కార్డు కూడా ఇచ్చిండు. ఆ మేనిఫెస్టో రాసినటువంటి ఎజెండానే మనం అమలు చేయమంటారు. మా కొత్తగా ఏమద్దు, మా ముసలోళ్ళకు, మా వికలాంగులకు, ఈ జాతులకు మీరు కొత్తది ఏం చేస్తులేదు. మీరు ఇచ్చిన మాటను ఆ మేనిఫెస్టో పొందపరిచారో ఆ పొందపరిచిన దాంట్లో మీరు అమలు చేయండి. ఈ వీడియో వాట్సాప్లో పంపురా. ఇవరికి ఒక వీడియో తీసిన కదా, వాట్సాప్లో పంపురా. వాట్సాప్ నా నెంబర్ చెప్తా, పంపండి. ఎందుకంటే క్వాలిటీ వస్తుంది ఇక ఫోన్, నాకు క్వాలిటీ వస్తలేదు. యూట్యూబ్లో పెడతా, వ్యూస్ మంచిగా అవుతాయి. ఒక 20K రాకపోతుంది ఈజీగా. ఛానల్ ఉంది మాకు. ఓకే అయిపోయిందన్న, ధన్యవాదాలు.